హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశంలో న్యాయ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో ఢిల్లీ హైకోర్టు మరో వివాదాస్పదమైన అంశాన్ని తన పిటిషన్గా స్వీకరించింది. అదేమిటంటే, తాజాగా పిఎఫ్ఐకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ను దాఖలు చేశారు. అందులో పిఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ ఆ పిటిషన్ను దాఖలు చేశాయి. అయితే ఢిల్లీ హైకోర్టు దీన్ని స్వీకరించింది. దీనిపై విచారణ జరిపేందుకు సిద్ధమైంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తన తరపున వాదనను అఫిడవిట్గా సమర్పించాలి అని సెంట్రల్ గవర్నమెంట్ను సైతం ఆదేశించింది. ఇది ఇప్పుడు మరో వివాదంగా పెద్ద ఎత్తున రగులుతోంది. అదే చాలామంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. పిఎఫ్ఐ ఒక ఉగ్రవాద సంస్థగా మన దేశంలో పనిచేసింది. అటువంటి సంస్థను మళ్ళీ రివైవ్ చేయడానికి చేసిన ప్రయత్నాలను ఢిల్లీ హైకోర్టు ఎందుకు ఎంకరేజ్ చేస్తోంది అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ సంస్థ గతంలో చేసిన ఆగడాలు అన్నిటినీ మర్చిపోయారా? ఎందుకు కోర్టులు ఈ విధంగా చేస్తూ ఉన్నాయి అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు పిఎఫ్ఐ అనే సంస్థ ఏ విధంగా అన్లాఫుల్ యాక్టివిటీస్కు పాల్పడింది అండ్ దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిషేధించింది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎఫ్ఐ అనే సంస్థ ఒక ఉగ్రవాద సంస్థగా మన దేశంలో పనిచేసింది. కేరళ కేంద్రంగా 2006లో ఈ సంస్థ ఏర్పాటైంది. అంతకుముందు ఇది సిమి అనే సంస్థగా ఉండేది. అయితే ఈ సిమిని 2001లో అప్పటి వాజ్పేయి గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. దీంతో ఆ సంస్థలో పనిచేసిన వ్యక్తులే 2006లో పిఎఫ్ఐ అనే ఒక ఉగ్రవాద సంస్థను తయారు చేశారు. ఈ పిఎఫ్ఐ పూర్తి పేరు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. ఇది మొత్తం దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరించింది. మెల్లిమెల్లిగా విద్యార్థుల్లో తన కార్యకలాపాలను విస్తరించడం ద్వారా మెయిన్గా ఇండియన్ ముస్లిమ్సే టార్గెట్గా చేసుకుని వారి ద్వారా ఈ దేశంలో 2047 కల్లా ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేసింది. అయితే ఇది చాలా దేశ వ్యతిరేక చర్యలకు, ఎన్నో అల్లర్లకు అండ్ ఉగ్రవాద కార్యకలాపాలకు సైతం పాల్పడింది. జనరల్గా 2006 నుంచి 2022 మధ్యలో ఈ సంస్థ మన దేశంలోని ముస్లింలలో పూర్తి మతమౌఢ్యాన్ని పెంచి పోషించడానికి చాలా వరకు ట్రై చేసింది. ఈ సంస్థ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీంతోపాటు తన ఓన్ సాహిత్యాన్ని ఏర్పరచుకుంది. దీని ద్వారా ముస్లింలలో దేశానికి వ్యతిరేక భావాలను నూరిపోసింది. జస్ట్ లైక్ ఉగ్రవాద సంస్థలు ఏ విధంగా అయితే తమ ప్రజల్లో ఇటువంటి భావాలను నూరిపోస్తాయో సరిగ్గా అదే పనిని ఈ పిఎఫ్ఐ చేసింది. దీంతోపాటు ముస్లింలలో అల్లర్లు ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఇంట్లో దొరికే వస్తువులతో ఏ విధంగా అల్లర్లలో పాల్గొనాలి, ఈ చిన్న చిన్న బాంబులు లేదంటే ఈ కాక్టైల్ అనేటివి ఉంటాయి కదా, వీటి ద్వారా ఏ విధంగా అల్లర్లలో నిప్పును సృష్టించాలి అండ్ చిన్న చిన్న వస్తువులనే ప్రాణాంతక ఆయుధాలుగా ఏ విధంగా తయారు చేయాలి అని వాటన్నిటికీ సంబంధించి కొన్ని ట్రైనింగ్ క్యాంపులను సైతం ఏర్పాటు చేసింది. తెలంగాణలోని నిజామాబాద్లో కూడా ఇటువంటి క్యాంపు ఒకటి బయటపడింది. ఇందులో కరాటే శిక్షణ లేదంటే ఇతరత్ర శిక్షణ పేరిట వీళ్ళు ఈ అల్లర్లకు ఏ విధంగా పాల్పడాలి అండ్ ఉగ్రవాద చర్యలకు ఏ విధంగా పాల్పడాలి అనే విషయానికి సంబంధించి ఈ పిఎఫ్ఐ ట్రైనింగ్ క్యాంపులు శిక్షణను ఇస్తూ వచ్చాయి. దీంతోపాటు దేశవ్యాప్తంగా తమ భావజాలాన్ని పెంచి పోషించడంలో భాగంగా మన ఇండియాలోని స్టూడెంట్స్ను, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను టార్గెట్ చేసుకుని వారి ద్వారా తన కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే యూపీ, గుజరాత్, అటు కర్ణాటక ఇలాంటి ఎన్నో రాష్ట్రాల్లో అల్లర్లకు సైతం ఈ సంస్థ పాల్పడింది. మన దేశంలో గతంలో జరిగిన అనేక మత ఘర్షణల్లో ఈ పిఎఫ్ఐ ప్రధాన కేంద్రంగా ఉంది. మరీ ముఖ్యంగా కర్ణాటకలో హిజాబ్ ఉద్యమం నడిచినంతసేపు ఈ పిఎఫ్ఐ అనే సంస్థ అందులో చాలా కీలకంగా పాల్గొనింది. అంతేకాకుండా దీనికి అనుబంధ విభాగమైన క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థనే ఈ హిజాబ్ ఉద్యమాన్ని సైతం రేకెత్తించింది. దీంతో బెంగళూరులో పెద్ద ఎత్తున అల్లర్లు సైతం చెలరేగాయి. అంతేకాకుండా కేరళ అండ్ కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ కార్యకర్తలను పెద్ద ఎత్తున హతమార్చింది. ఈ సంస్థకు సంబంధించిన పుస్తకాల్లో కొన్ని టార్గెట్లను కూడా రాసుకుని పెట్టుకుంది. అదేమిటంటే
2047 కల్లా మన దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా ఏర్పాటు చేయాలి. ఆ రాజ్యంగా ఏర్పాటైన తర్వాత ఆర్మీ, కోర్టులు ఇటువంటి అన్ని వ్యవస్థల్లో తన సంస్థకు సంబంధించిన ప్రతినిధులనే అప్పర్ హ్యాండ్గా ఉంచాలి. అంటే ఆర్మీ చీఫ్గా గాను, లేదంటే సుప్రీంకోర్టు CJIగా గాను తమ సంస్థకు సంబంధించిన కార్యకర్తలనే ఉంచాలి. దీని ద్వారా దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను నడుచుకోవాలి. అంతేకాకుండా ఈ ప్రజాస్వామ్యాన్ని మొత్తాన్ని రద్దు చేసి ఇస్లామిక్ రాజ్యంగా ఏర్పాటు చేసి క్యాలిఫేట్ను మనం స్థాపించాలి మన ఇండియాలో అనే టార్గెట్ను కూడా వీళ్ళు పెట్టుకున్నారు. అంతేకాకుండా దీన్ని అచీవ్ చేయడానికి మెల్లిమెల్లిగా ఇండియన్ బ్యూరోక్రసీలో మనం పెనట్రేట్ కావాలి. దీనికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన ఇన్ఫర్మేషన్ను వాళ్ళ పుస్తకాల్లో రచించుకొని పెట్టుకున్నారు. వీటికి సంబంధించి ఫస్ట్ మనం ఈ రాజకీయాల్లో పెనట్రేట్ కావాలి. అందుకు మొదట SC STలను ఉపయోగించుకోవాలి. వారి జనాభాతో ముస్లిం జనాభాను కనుక కలిపితే ఖచ్చితంగా మనం 50% మించిపోతాం. అప్పుడు మెల్లిమెల్లిగా మనకు రాజకీయ ప్రభావం ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత ఇండియాలో మనం ప్రధానమంత్రి స్థాయికి ఎదగవచ్చు. అప్పుడు ఇండియా మొత్తాన్ని ఈ ఇస్లామిక్ రాజ్యంగా ఏర్పాటు చేసి మనదే అంతిమంగా రాజ్యాధికారం సాధించవచ్చు అనే టార్గెట్ను కూడా పెట్టుకుంది. అయితే ఇందుకు దేశ వ్యతిరేక కార్యకలాపాలనే తన ఆసరాగా చేసుకుంది. దేశంలో ప్రతి చోట అల్లర్లు సృష్టించడం, అంతేకాకుండా చాలామందికి ఉగ్రవాదానికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం, దీనికి సంబంధించిన ఫండింగ్స్ను ISI, టర్కీ ఇలాంటి దేశాలతో నుంచి నిధులు తెచ్చుకోవడం, ఈ విధంగా ఎన్నో ప్రయత్నాలు చేసింది. దీనివల్ల మన దేశానికి ఒక పెద్ద థ్రెట్గా ఈ PFI అనేది పరిణమించింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ముందే గుర్తించింది. ఈ సంస్థను నిషేధించడం కోసం ముందుగానే కొన్ని ఆధారాలను సైతం సేకరించి పెట్టుకుంది. ఒకేసారి 2022లో PFIపై జాతీయ భద్రతా సంస్థ NIA అటాక్ చేసింది. కేరళతో పాటు తెలంగాణలోని నిజామాబాద్లో కూడా పలు ప్రాంతాల్లో NIA సోదాలను నిర్వహించింది. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ఈ PFI సాహిత్యం, ట్రైనింగ్ క్యాంపులు బయటపడటం, అంతేకాకుండా విద్యార్థులకు ఏ విధంగా ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందించాలి అనే దానికి సంబంధించి పూర్తి ప్రొసీజర్ లాంటివి దొరకడంతో NIA ఈ సంస్థను పూర్తిగా నిషేధించింది. అంతేకాకుండా సిమి ఉగ్రవాద సంస్థను నిషేధించడంలో చేసిన తప్పును మళ్ళీ రిపీట్ కాకుండా NIA చూసుకుంది. అప్పట్లో ఈ సంస్థను నిషేధించిందే తప్ప అందులోని వ్యక్తులను అరెస్ట్ చేయకుండా ఉన్నారు. దీనివల్ల వాళ్ళంతా మళ్ళీ PFI లాంటి సంస్థను క్రియేట్ చేశారు. సో ఈసారి అలా జరగకుండా ఉండడానికి ఈ PFI సంస్థను నిషేధించకముందే ఇందులోని అగ్రనేతలందరినీ అరెస్ట్ చేసి జైల్లోకి తరలించారు. వారందరిపై UAPAకు సంబంధించి కేసులు సైతం బనాయించి జైల్లో వేసింది. కాబట్టి PFI లాంటి సంస్థ మరొకటి క్రియేట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా అడ్డుకుంది. అండ్ ఈ PFIని కనుక మరోసారి కనుక రివైవ్ చేస్తే ఖచ్చితంగా ఇది దేశ భద్రతకు మరింత ప్రమాదకరంగా మారుతుంది అనే ఉద్దేశంలో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ దీనిపై ఏకంగా 5 ఏళ్ల వరకు నిషేధం విధించింది. ఆ తర్వాత మళ్ళీ దీనిపై పొడిగిస్తూనే ఉంటుందే తప్ప దీన్ని ఎప్పటికీ కూడా రివైవ్ చేయకుండా చూడాలి అని సెంట్రల్ గవర్నమెంట్ కూడా భావిస్తుంది. ఇటువంటి సమయంలో ఢిల్లీ హైకోర్టు ఇలాంటి పిటిషన్ను తీసుకోవడం వెనుక ఉద్దేశాలు ఏమిటి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక ఢిల్లీ హైకోర్టు దీన్ని ఇప్పటికైతే స్వీకరించింది, దీన్ని వెనక్కి పంపడానికి ఆస్కారం లేదు. కాబట్టి దీనిపై సమగ్ర విచారణ జరిపి ఇది ఎంతటి ఉగ్రవాద సంస్థనో తెలుసుకుని దీన్ని అసలు రివైవ్ కాకుండా తీర్పుని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ కనుక అలా కాకుండా దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలి అని కనుక తీర్పునిస్తే ఖచ్చితంగా మన దేశం తగలబడిపోయే స్థాయికి చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతూ ఉన్నారు. మరి దీనిపై ఢిల్లీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అండ్ ఈ పిటిషన్ను స్వీకరించడం కరెక్టా ఆర్ తప్ప అనే అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.